ఈరోజు ఆలేరు నియోజకవర్గం సంబంధించి గత 20-30 సంవత్సరాల కళ గంధమల్ల ప్రాజెక్టు. ఆ గంధమల్ల ప్రాజెక్టు కడితే సుమారు 15 నుంచి 20 మండలాలు సస్యశ్యామలమవుతాయి. గతంలో ఎన్నిసార్లు ఈ ప్రాంతం నుంచి మొరబెట్టుకున్న గంధమల్లకు మోక్షం కాలేదు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇరిగేషన్ శాఖ మార్చులు మా జిల్లా వాసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇవాళ గంధమల్ల 1.41 టీఎంసీ సాధించుకొని ఆ ప్రాజెక్టు త్వరితగా పూర్తి చేయాలని చెప్పి నిన్న బడ్జెట్లో కూడా ఇరిగేషన్ శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సుమారు 23,000 కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు. ఎందుకంటే ఈ ప్రాంతంలో సాగునీరు ఎక్కువ అందియాలి, ప్రతి ఎకరాకు నీళ్ళు అందియాలనే లక్ష్యంతో ఈ బడ్జెట్లో ఇరిగేషన్కు పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా గంధమల్లకు సంబంధించి అక్కడ గంధమల్ల గ్రామం కానీ, వీరాడిపల్లి కానీ, అదేవిధంగా ఇందిరానగర్ కానీ ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క ఇల్లు పోకుండా అక్కడ 1.4 టీఎంసీ చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా సుమారు 1000 ఎకరాలే ముంపుగా గుర్తించి ఆ రైతులకు కూడా అన్ని విధాల ప్రభుత్వం నుంచి పారితోషికం ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇలా గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారు, అదేవిధంగా జేసీ గారు, ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఎస్సీ గారు, ఈ గారు, డి గారు అందరూ కూడా దీన్ని త్వరితగా కంప్లీట్ చేసి ముందుగా ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి ఆ రైతుల వివరాలు, అదేవిధంగా ఆ రైతులకు సంబంధించి వెళ్ళే పేమెంట్ కూడా చేసే విధంగా ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా వెనకకు పోకుండా ఈ ప్రాజెక్టు త్వరితగతిన కంప్లీట్ చేస్తే ఎంతోమంది రైతుల భూములు సాగులోకి వస్తాయి. కాబట్టి ఈ యొక్క గంధమల్ల కట్టడం వల్ల అక్కడ సుమారు 50,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. ఎడమ కాలువ కింద 37,800 ఎకరాలు, కుడి కాలువ కింద 19,000 ఎకరాలు, అదేవిధంగా సుమారు 55 చెరువులు కూడా ఎప్పుడు సస్యశ్యామలంగా ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా 36 నుంచి 40 గ్రామాల ప్రజలకు లబ్ధి జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామాలే కాకుండా మా పక్కన ఉన్నటువంటి జనగామ జిల్లాకు కూడా ఈ గంధమల్ల పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రాంత చిరకాల వాంఛ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో త్వరలోనే గంధమల్ల పూర్తి చేసుకొని సాగులోకి తీస్తామని చెప్పి మాట ఇస్తూ ఇవాళ గౌరవ కలెక్టర్ హనుమంతరావు గారి అధ్యక్షతన అధికారులంతా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ విషయంలో త్వరితగతిన కంప్లీట్ చేయడానికి వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ల్యాండ్ అక్విజిషన్ చేసి వాళ్ళకి పేమెంట్ ఇచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఇలా రివ్యూ మీటింగ్ పెట్టినాం. తప్పకుండా రైతులకు సహకరించి ఆ ల్యాండ్ కానీ, అదేవిధంగా ఆ ప్రాజెక్ట్ సంబంధించి పనులన్నీ పూర్తిగా చేస్తాం. కాబట్టి ఇరిగేషన్ శాఖ వాళ్ళు మా ఆలేరు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ సుమారు 150 చెరువులు నింపిరంటే ఇరిగేషన్ శాఖ అధికారులు చాకచక్యంగా పనిచేసి ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నీళ్ళిచ్చి ఇవాళ సుమారు 30-40 వేల ఎకరాలు ఆలేరునే పారే విధంగా చెరువులు నింపడం చాలా సంతోషం. ఆ అధికారులకు కూడా మా ఆలేరు ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ఆ గంధమల్ల ప్రాజెక్టును త్వరితగా కంప్లీట్ చేసుకుందామని దాని మీద ఇలా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ సుమారు 1000 ఎకరాలు ఉంటుంది. బండుకు సంబంధించి 120 ఎకరాలు మొదటగా ల్యాండ్ తీసుకొని బండు పనులు ప్రారంభించి ఆ మిగతా 900 ఎకరాలు కూడా రైతులతోటి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకు ప్రభుత్వంతో మాట్లాడి రైతులు కూడా ఎక్కువ అధైర్యపడకుండా తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి నేను రైతుల పక్షాన మాటిస్తూ ఏ ఒక్క గ్రామంలో ఏ ఒక్క ఇల్లు పోకుండా అక్కడ గ్రామాలు ఉండేటట్టుగా, ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేటట్టుగా, ప్రతి చివరి ఎకరాకు నీళ్ళు అందించేటట్టుగా సుమారు గంధమల్లతోటి 55,000 ఎకరాలు సాగులోకి తేవడానికి ఈ గంధమల్ల అయితే. కాబట్టి దీనికి అక్కడి ప్రజలు కూడా, రైతులు కూడా సహకరించి అధికారులు అందరి సమన్వయంతో ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, గౌరవ విప్ గారు, మరి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి ఒక చిరకాల కోరిక, ఒక వరం లాంటి గంధమల్ల సాగర్ ప్రాజెక్ట్ని ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, ఒక్క ఇల్లు కూడా మునిగిపోకుండా వాళ్ళ కన్వీనియంట్ తోటి, అదేవిధంగా రిజర్వాయర్ ఎప్పుడు నిండే విధంగా ప్లాన్ చేసి అద్భుతంగా 1.41 టీఎంసీ తోటి
తక్కువ ఎకరాల నష్టం, ఇల్లు కూడా నష్టపోకుండా ఉభయతారకంగా ఈ ప్రాంత వాసులకి 56,000 ఎకరాలు సాగేటట్టుగా ఈ అద్భుతమైన ప్రాజెక్టుకి ఆమోదం తెలపడం అనేది మన విప్ గారు పట్టిన పట్టు విడవకుండా దీన్ని సాధించడం అనేది ప్రాంతవాసుల చిరకాల కోరిక నెరవేరుతుంది. ఈ నిన్ననే మనకి ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా మాట్లాడి ఇది త్వరితగతిన పూర్తి చేసి దీన్ని ఇమ్మీడియట్గా ఫలాలు అందించాలని కూడా జిల్లా కలెక్టర్ గారు నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగా నిన్ననే కలెక్టరేట్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గౌరవ విప్ గారి ఆదేశాల మేరకు. అదేవిధంగా ఈరోజు కూడా వారికి అసెంబ్లీ లేదు కాబట్టి ఇక్కడే ఆలయంలోనే అందరు ఎస్సీ ఇరిగేషన్, అడిషనల్ కలెక్టర్ గారు మిగతా అందరి అధికారులతో ఈరోజు ఒక ప్రిలిమినరీ రివ్యూ పెట్టుకుంటూ దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోదామని చెప్పి చేయటం జరుగుతుంది. దీంట్లో భాగంగా బండ్ అనేది మొదలు చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి వాళ్ళతోటి రైతులతో చర్చించి మరియు మెప్పించి ఒప్పించే విధంగా గౌరవ విప్ గారి యొక్క ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. త్వరితగతిన ఈ భూసేకరణ కంప్లీట్ చేసి త్వరితగతిగా ఈ యొక్క నీళ్లు నింపి డెఫినెట్గా ఈ యొక్క ఆయకట్ట అవుతుందో 56,000 ఎకరాలు, 55 చెరువులు మరియు 31 గ్రామాలు ఆలేరు కాన్స్టిట్యున్సీలో, జనగామలో 5 గ్రామాలు, జనగామ కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా రైతాంగం ఒక పండగ వాతావరణంలో చేసుకునేటటువంటి రోజులు ఇవి. కాబట్టి దీని అధికారికంగా పూర్తి స్థాయిలో ఒక స్పీడప్ చేసేసి త్వరితగతిన పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.